శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ జనవరి 10 సోమవారం, శుభకృతనామ సంవత్సరం, మార్గశిర మాసం, బహుళపక్షం, దక్షిణాయనం, హేమంత ఋతువు, తిథి చతుర్దశి, నక్షత్రం మూల. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి భాగస్వామ్య వ్యాపారాలు లాభబాటలో పడతాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. దూర ప్రాంతాల బంధువుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా రాణించాయి. విశేషమైన లాభాలు పొందుతారు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఇక తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనిలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో ఏర్పడిన అవరోధాలు అధిగమిస్తారు. వ్యాపారస్తులకు మాత్రం పెట్టుబడులు అందుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. చిన్నాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి నిరుద్యోగ ప్రయత్నాలు చాలా కష్టం మీద ఫలిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. తదుపరి కన్యారాశి. ఇక కన్యారాశి వారికి ఉద్యోగాల్లో తనకు బాధ్యతల నుండి ఉపశమనం కలుగుతుంది. సంతానం, విద్య, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దూరపు బంధువులు, మిత్రుల నుండి అందిన సమాచారం కొంత ఆనందాన్ని కలిగిస్తుంది. తులారాశి వారికి ఉద్యోగాల్లో ఏర్పడిన చికాకులు అధికారుల సహాయంతో రాజీ చేసుకుంటారు. గృహ నిర్మాణ విషయంపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి భూ క్రయ విక్రయాల్లో నూతన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన పనులు ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తొలగుతాయి. బంధువర్గం నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. సోదరుతో స్థిరాస్తి ఒప్పందాలు ఫలిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. చిన్నటి మిత్రుల నుండి శుభకార్యాల్లో పాల్గొంటారు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యల నుండి కొంత బాధిస్తాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. చిన్నాటి మిత్రుల నుంచి కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు. తదుపరి కుంభరాశి. ఇక కుంభరాశి వారికి నూతన వ్యాపారాలు, పెట్టుబడులు తగిన లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. రుణదాతల నుండి ఒత్తిడి తొలగుతుంది. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఇక తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఉద్యోగాల్లో ఎదురైన సమస్య నుండి తెలివిగా బయటపడతారు. ధనదాయం మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చిన్నాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి. యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేశారంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వే జన సుఖినో భవంతు.